మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 22వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరము. దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 13వ వచనము. నీతిమంతులు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగుజేయుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీతిమంతుల కష్టములను పోగొట్టి వారికి నెమ్మది కలుగుచేయునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రపంచంలో చాలామంది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ధనముంటే ప్రశాంతంగా ఉంటారని కొందరు అనుకుంటున్నారు, అందముంటే ప్రశాంతంగా ఉంటారని కొందరు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, బంధుత్వం ఉంటే, బంధువులుంటే, బలముంటే నాకు నెమ్మది ఉంటుందని అనేకులు అనుకుంటూ ఉంటారు. మరి ముఖ్యముగా ధనం ఉంటే నేను నెమ్మదిగా ఉంటానని అనుకునేవారు అనేకులు. దేవుని బిడ్డలారా, నేము ఫేము ఉన్నంత మాత్రాన మనిషికి నెమ్మది ఉండదు. నెమ్మది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి కలిగి ఉంటాడో ఆ యొక్క వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి ఆ దేవుణ్ణి బట్టి నెమ్మది కలిగి ఉంటాడు. దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే నోవాహు అని పేరు పెట్టారు. ఇతని వలన మనకు నెమ్మది కలుగుతుంది అని. అంటే అప్పటి వరకు వారి జీవితంలో క్రూర మృగాలు లేవు, వారిని పాడు చేసే ఏమీ లేవు. విశాలవంతమైనటువంటి భూభాగం ఉన్నది. వారికి కావలసిన సమస్తమును వారి యొద్దకు వస్తూ ఉన్నాయి. వారు ఏది కావాలంటే వారిని భుజించవచ్చు. కానీ వారి జీవితంలో నెమ్మది లేవు, రోగాలు లేవు, బలహీనత లేవు. దేవుని బిడ్డలారా, ధనం అనేదే లేదు. కానీ వారి జీవితానికి ఏమి లేదు అంటే నెమ్మది లేదు. నోవాహు గారికి ముందు బ్రతికినటువంటి జనాంగము, నోవాహు గారి జల ప్రళయం తర్వాత మాత్రమే క్రూరముఖములు భారీగా తయారై అంటాడక్కడ. వాటిలో నుండి బయటకు తీసుకుని వచ్చేసిన తరువాత పచ్చని కూర ఆకు మొక్కలు ఇచ్చినట్లు ప్రతి జంతువును మీకిచ్చుచున్నాను అంటాడు. అంటే పశువులు సైతం అప్పుడు గడ్డునే మేసాయి. క్రూర మృగాలు సైతము మాంసాన్ని తినేవి కాదు, కేవలం గడ్డిని మాత్రమే తినేవి. జలప్రళయం తర్వాత మాత్రమే మాంసాహారులు ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూడగలము. ప్రియ సహోదరుడా, నోవాహు గారికి సమస్తమును కలిగి ఉన్నాయి. నోవాహు గారి కంటే ముందున్న ప్రతి వ్యక్తికి భూభాగం ఉన్నది, తినటానికి ఆహారం ఉన్నది, వివాహం చేసుకోవటానికి స్త్రీలున్నారు, పురుషులున్నారు. వారికి చేతికి అడ్డంటూ ఏమీ లేదు. అన్నీ ఉన్నప్పటికీ వారికి లేనిది నెమ్మది. నా దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలమందు, సహోదరుడా, నువ్వు చక్కని ఉద్యోగ వ్యక్తివై ఉన్నప్పటికీ, వ్యాపారం చేసుకున్నాడు వ్యక్తిని అవుతున్నప్పటికీ, నువ్వు చేస్తున్న వ్యవసాయాన్ని చేసే వ్యక్తివై ఉన్నప్పటికీ, నీ జీవితంలో నీకు ప్రశాంతత ఉండాలి అంటే దేవుడు ఉండాలి. ఆ దేవుడిని బట్టే నువ్వు నెమ్మది కలిగే వ్యక్తిగా ఉంటావు. అట్టి దేవుడు అంటున్నాడు, నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తానని చెబుతున్నాడు. కనుక నీకు నెమ్మది కావాలని ఆశ కలిగి ఉంటే, ఇస్తానన్న యేసయ్య వైపు చూస్తే నాతో కలిసి ప్రార్థించు. దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో నెమ్మదిస్తాడు. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా, నేటి ఉదయకాలం మీ అందరి బిడ్డలైతే ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో తండ్రి నెమ్మదిని, సమాధానమును గురించి సంతోషపరిచి బలపరిచి కృపచూపమని తండ్రి చేయుచున్న ఈ ప్రార్థన అంగీకరించి బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సనంతో సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.